తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో జరిగిన స్కాములను వెలికితీస్తూ తనదైన రీతిలో పాలన కొనసాగిస్తున్నారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ని ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో శుభవార్త అందించింది. కొత్త ఏడాదిలోనే కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దీనివల్ల హైదరాబాద్లో ఉంటున్న వారికి గొప్ప ఊరట లభించనుంది. ఇందుకీ ఏ సేవలు అందుబాటులోకి రానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ సిటీలో మొదటిసారిగా బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం అందుబాటులోకి రానుంది. నాంపల్లిలో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 26న దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కింగ్ సముదాయంలో ఒకేసారి 450 వాహనాలను ఆటోమేటిక్గా పార్కింగ్ చేసుకోవచ్చు. ఏకంగా 15 అంతస్తులు ఉంటాయి. వాహనాలు పార్క్ చేయడానికి కింద అంతస్తులో 4 టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. లిఫ్ట్ ద్వారా వాహనాన్ని ఖాళీగా ఉన్న స్థలంలోకి తీసుకువెళ్ళి అక్కడే పార్క్ చేయొచ్చు. అలాగే పై అంతస్తుల్లో కూడా పార్కింగ్ సదుపాయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. నగరంలో పెరిగిపోతున్న వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. ఈ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తే వాహనదారులకు మంచి ఊరట లభిస్తుందని చెప్పొచ్చు. అలాగే సిటీలో ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించి పలు విషయాలు వెల్లడి కావచ్చు. కాగా పలు దేశాల్లో ఇలాంటి పార్కింగ్ సౌకర్యాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మరి ఈ బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం గురించి ఒకవేళ అది అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందని దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.